నాను, నేను పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకొచ్చాక నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు నీ మనసులో ఏమనిపించింది? అర్రే, నేను దీనికి ఎందుకు తెచ్చాను అనవసరంగా? ఇప్పుడు రిటర్న్ ఇచ్చే ఆప్షన్ కూడా లేదే. ఓ వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా, చెడిపోవద్దు బ్రహ్మచారి. హలో బేబీ, నాకు ఐఫోన్ 15 Pro Max కావాలి. కొంచెం నీ కిడ్నీ ఇస్తావా? నీకు నా మనసే ఇచ్చాను. ఈ బొంగులోది కిడ్నీ ఇవ్వలేనా? నీకు ఈ కిడ్నీ సరిపోకపోతే చెప్పు, బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని ఇచ్చేస్తా. ఆహా, ఇట్లా నవ్వే మా బతుకు నవ్వులు పాలు చేస్తారు తర్వాత. అక్కి, నేను పక్కనుండగా నువ్వు వేరే అమ్మాయిని చూస్తావా? నువ్వు పక్కనున్నంత వరకు ఏ అమ్మాయిని కన్నెత్తి చూడను. నువ్వు లేనప్పుడు చూస్తాను. బేబీ, నీకు నాతో అంత బాధ అనిపిస్తే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా నువ్వు. నో, నీతో ఉన్నప్పుడు బాధపడినా పర్లేదు, నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సంతోషంగా ఉంటావు చూడు, అది చూసి నేను తట్టుకోలేను. అస్సలు జరగదు, నేను అస్సలు వెళ్ళను. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నాకు ఎక్కడెక్కడి నుంచో సంబంధాలు వచ్చినాయి, కానీ నా తలరాత నిన్ను చేసుకున్నాను. నీకు మీ దగ్గర వాళ్ళందరికీ తెలుసు నువ్వు గయ్యాలు అనేసి, అందుకే ఎక్కడెక్కడి నుంచో సంబంధాలు వచ్చాయి నీకు. బాగా వేసేసాడు. ఏమైందిరా, డల్గా ఉన్నావు? మీ అమ్మేమన్నా తెలుసా? ఇట్స్ ఓకే, నువ్వు డల్గానే ఉండు. అసలు మా ఫ్యామిలీలోకి అల్లుడిగా రావాలంటే పెట్టుబడి ఉండాలి తెలుసా. అయినా నా గురించి, మా నాన్న గురించి, మా ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలంటే నువ్వు ఇంకో జన్మెత్తాలి. ఏంటి, ఇంకో జన్మలో కూడా ఈ సంతేనా బేబీ? చిన్ను, సెటిల్ ఆడదామా? లైఫ్ తోనే ఆడుకుంటున్నా, షటిల్ ఆడలేనా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఓయ్, నిన్న మా ఫ్రెండ్ బిందుతో ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడావు నువ్వు? ఎందుకు ఏమైంది? నిన్నటి వరకు పేరుతో పిలిచేది, వాళ్ళేంటి అక్క అక్క అంటున్నది? అబ్బా తమ్ముడు, దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. పెళ్ళైన వాళ్ళ జీవితం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వేం చెప్తావు? పెళ్ళైన వాళ్ళ జీవితం అనేది కాశ్మీర్లో చాలా కూల్గా, చాలా అందంగా ఉంటుంది, కానీ ప్రాణభయం మాత్రం 24 గంటలు ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఒకవేళ నా దగ్గర డబ్బులుంటే నేను ఎప్పుడో మీ ఇంటి నుంచి లేపుకొని వచ్చేసేవాడిని. ఒకవేళ నీ దగ్గర డబ్బులుంటే నేను ఎప్పుడో వచ్చేసేదాన్ని. అమ్మాయిలు మనం లవ్ చేస్తున్న కొత్తలో ఆధార్ కార్డులో ఫోటోలా ఉంటారు. అదే బ్రేకప్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ మోడల్స్లా ఉంటారు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్.